కొన్ని గంటల వ్యవధిలోనే భారత భద్రతా బలగాలు రెండు కీలకమైనటువంటి ఆపరేషన్లను చేశాయి. ఒకటి దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం, ఇంకొకటి మన దేశంలోనే ఉంటూ తీవ్రమైనటువంటి దట్టమైనటువంటి అడవుల్ని స్థావరాలుగా చేసుకొని అటాక్లకు పాల్పడుతున్నటువంటి మావోయిస్టుల మీద ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు, రాష్ట్రాల పోలీస్ బలగాలు కలిపి చేసినటువంటి ఆపరేషన్లకి సంబంధించి ఫస్ట్ మనం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చూద్దాము. ఆపరేషన్ సింధూర్లో 24 స్ట్రైక్స్ జరిగాయి. దీన్ని ప్రెసిషన్ స్ట్రైక్స్గా భారత ఆర్మీ పేర్కొంది. త్రివిధ దళాలు, ఒకవైపు నావికా దళం కూడా సిద్ధంగా ఉంది, భారత వైమానిక దళం, ఆర్మీ కలిసి చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి 24 స్ట్రైక్స్ జరిగాయి. 9 టెర్రర్ క్యాంపుల్ని టార్గెట్గా చేసుకున్నారు. ఇక్కడ ఇప్పటికీ కూడా అఫీషియల్గా ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రానప్పటికీ, ఎందుకంటే అంత తీవ్ర స్థాయిలో ఆపరేషన్ జరిగింది. అందులోనూ పాకిస్తాన్ ఇప్పటికీ కూడా మృతుల వివరాల్ని వెల్లడించలేదు. కాకపోతే మా సివిలియన్స్ మీద అటాక్ జరిగింది, మా సివిలియన్స్ టార్గెట్గా దాడులు జరిగాయని చెప్తున్నప్పటికీ మన భద్రతా బలగాలు మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. సివిలియన్స్ మీద ఎలాంటి పరిస్థితుల్లోనూ అటాక్ జరగలేదు. ప్రెసిషన్ స్ట్రైక్ అంటే కేవలం టార్గెటెడ్గా ఎవరైతే టార్గెట్ ఉన్నారో, ఎక్కడైతే బలగాలు ఉన్నాయో, ఏవైతే హెడ్ క్వార్టర్స్లు, డెన్నులు, బంకర్లు ఉన్నాయో వాటి మీద దాడి చేశామని చెప్పారు. ఓవరాల్గా అయితే 70 నుంచి 100 మధ్యలో ఉగ్రవాదుల్ని మట్టు పెట్టినట్టుగా ఒక సమాచారం వస్తోంది. జైషే మహమ్మద్తో పాటుగా లష్కరే తోయిబా ఈ స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద మట్టు పెట్టారు.